మన ప్రజావాణి వార్తా కథనాలకు స్పందించిన డిపిఓ ఆశాలత. అంటే మన ప్రజావాణి కథనం వచ్చే వరకు వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు అనమాట. అంటే ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము పని అని చెప్పేసి సోయికి ఉండరు అధికారులు. ఈనాడు మన ప్రజావాణిల కథనాలు వచ్చే వరకు ఈనాడు నిమ్మకు నీరెత్తినటువంటి వ్యవస్థను మనం చూస్తున్నాం. కాబట్టి ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈనాడు మన ప్రజావాణి ప్రజెంటేషన్, న్యూస్ ప్రజెంటేషన్ ఇచ్చినాక అప్పుడు మేల్కొస్తున్నారంట. అప్పటిదాకా నిద్రమత్తులు ఉంటున్నారు అధికారులు. మరి బాధ్యతలన్నీ మన ప్రజావానికి ఇచ్చేస్తే మేమన్నా ఉద్యోగం చేస్తాం కదా, ఒకటి జర్నలిస్టుల లాగా, ఒక రిపోర్టర్ల లాగా. మరి మాకన్నా అవకాశాలు ఇస్తే మేమన్నా ఉద్యోగాలు చేస్తాం. వచ్చి ఆఫీసులలో కూర్చొని బుక్కడి తినేసి ఇంటికి పోవడు కాదు. వార్తా కథనాలు వచ్చినాక స్పందించడం కాదు, ముందస్తుగా వెళ్ళి స్పందిస్తే సరైనటువంటి ఉద్యోగం చేస్తున్నట్టు, జీతం తీసుకున్నట్టు దానికి అర్థం ఉంటుంది. మన జీతం తీసుకున్న దానికి ప్రజల సొమ్ముతో ట్యాక్సీలు కట్టి మేము జీతాలు ఇస్తున్నాం కాబట్టి పని చేయాలి. వచ్చి ఆఫీస్లో పాటు కూర్చొని పోయి కాదు మీకు ఉద్యోగాలు ఇచ్చేది. సుమోటోగా స్వీకరించి డిఎల్పిఓకు ఆదేశాలు ఇచ్చాం. వీళ్ళు చూసుకొని బహిరంగ విచారణ చేస్తారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ లేకుండా ఆన్లైన్లో నమోదు చేయకూడదు. అందుబాటులోకి రాని పందిలపల్లి పంచాయతీ కార్యదర్శి రఘు ఎటువంటి ధృవీకరణలు ఇవ్వలేదు అంటూ బాధితులకు తెలిపి ఇచ్చిన ధృవీకరణపై నిలదీస్తున్న బాధిత కుటుంబం. సబ్ రిజిస్టర్ పంచాయతీ రికార్డులను ప్రామాణికంగా తీసుకొని రిజిస్ట్రేషన్ చేశారట. రిజిస్ట్రేషన్ చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి రుణం మంజూరు చేశామంటూ ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ ఏసీఎం మన ప్రజావాణి ప్రత్యేక కథనం. ఈ విధంగా ఉందన్నమాట. ఒకరి మీద ఒకరు అనమాట. మొత్తం మీద చూస్తే మన దొంగల ముఠా గ్యాంగ్ ఉంటుంది, అలీబాబా 60 దొంగలు అన్నట్టు ఆ విధంగా ఉంటుంది మొత్తం మీద కథ. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిలపల్లి గ్రామంలో సర్వే నంబర్ 210 వ్యవహారంలో మన ప్రజావాణి తెలుగు దినపత్రిక వరుస కథనాలకు జిల్లా పంచాయతీ అధికారిని ఆశాలత స్పందించారు. ఈ మేరకు సుమోటోగా మన ప్రజావాణి వరుస కథనాలను పరిగణలోకి తీసుకొని సంబంధిత డిఎల్పిఓ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందజేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. అంటే కథనాలు వచ్చే వరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. జీతాలు తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. సో ఖచ్చితంగా విచారణ చేపట్టాలి. మీరు ఉద్యోగం ఏ పార్టీ చేస్తారో మీ మీద కూడా విచారణ చేపడితే నెక్స్ట్ ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. రికార్డులలో 2016-2017 సంవత్సరంలో నమోదు కావడంపై జిల్లా పంచాయతీ అధికారిని సీరియస్ అయ్యారు. అవే వ్యవహారంపై మన ప్రజావాణి తెలుగు దినపత్రిక వార్తా కథనాలకు పరిలోకి తీసుకుని సుమోటోగా స్వీకరించి సంబంధిత డిఎల్పిఓకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. టోటల్ గా సాక్ష్యాధారాలతో కూడా మేము ప్రజెంటేషన్ పెట్టినాము. ఇక ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, మరి మీరు చేయకపోతే కలెక్టర్ గారి దగ్గర తీసుకొని మూట పెడతాం. ఈ విధంగా ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంత గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారు అని చెప్పేసి దండేసి సన్మానం చేసి నిలబెట్టాలి మిమ్మల్ని. రాజన్న సిరిసిల్ల జిల్లాలో షాడో తహసీల్దార్ సారు చూడనిదే ఫైల్ కదలదు, ప్రతి పనికో రేట్, సారుతో పాటే ఆఫీస్కు ఏండ్లుగా ఇక్కడే తిష్ట, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్. టాప్ సీక్రెట్. మొత్తం మీద తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మరియు జాయింట్ సబ్ రిజిస్టార్ కార్యాలయం రాజన్న సిరిసిల్ల జిల్లాలో షాడో తహసీల్దార్. ఇక ఈ విధంగా తహసీల్దార్ వ్యవహారం ఈ విధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మందికి ఈ విధమైనటువంటి కార్యకలాపాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ తహసీల్దార్ల మీద చాలా సంవత్సరాలుగా తిష్టి వేసుకొని కూర్చున్నటువంటి తహసీల్దార్లు ఎందుకున్నారు, ఎట్ల పైరవీలు చేస్తూ ఉన్నారు, వీళ్ళ మీద విచారణ చేపట్టాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఒక మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏ పని జరగాలి అని కూడా షాడో తహసీల్దార్ వ్యవహారాన్ని ఈనాడు ఆ కింది స్థాయి అధికారి ఓ రేటు ఫిక్స్ చేస్తే అప్పుడే ఫైల్ కలుగుతుందంట, లేకపోతే కదలదంట. ఇక మిమ్మల్ని ఆ కుర్చీలకి వెళ్ళి ఎట్లా ఉడవికాలో మేము చేస్తాం. షాడో తహసీల్దార్ గారికి మేము చెప్తా ఉన్నాము ఈనాడు ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా మేము కూడా చూస్తాం. మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇంత జరుగుతున్న తహసీల్దార్కు తెలియకుండా తహసీల్దార్ను కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నాడంటే షాడో తహసీల్దార్ కలెక్టరేట్ లో ఎటువంటి లాబింగ్ పనులు ఉన్నా కూడా తహసీల్దార్, షాడో తహసీల్దార్లు కలిసి వెళ్లాల్సిందే. మొత్తం మీద అందరు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు మొత్తం మీద అందరు కలిసి
ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీ కథా కార్యక్రమం ఎట్లా నడుస్తుందో మేము కూడా చూస్తాం. మా ప్రజావాణి పత్రిక తరఫున మేము ఏ విధంగా ముందుకెళ్ళాలో మేము కూడా వెళ్ళి చూపిస్తాం. ఈ షాడో తహసీల్దారు కార్యకలాపాలు ఏంది, ఉన్నటువంటి ప్రస్తుత తహసీల్దార్ కార్యక్రమాలు ఏంది. సో ఖచ్చితంగా అధికారులు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే, ఉన్నత స్థాయి అధికారులు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.